బండి భగీరథ్ కేసు మరో ట్విస్ట్ మనం చూస్తా ఉన్నాం. ఆల్రెడీ బండి భగీరథ్ చెర్లపల్లి జైలుకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. సో బండి భగీరథ్ చుట్టూ మరొక ఉచ్చు బిగిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఒకే అమ్మాయిని పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలు మళ్ళీ వినబడుతున్నాయి. తన ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు హై టెక్నాలజీతో, టెక్నికల్ ఎవిడెన్స్ తో మరికొన్ని కేసులు జోడించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో బండి భగీరథ్ కు 10 ఏళ్ల జైలు శిక్ష, అంతకంటే పైకి లేదా జీవిత ఖైదు అనే వార్తలు కూడా మనకి వినబడుతున్నాయి. పోలీస్ శాఖ నుంచి, అదేవిధంగా న్యాయవాదుల నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో పాటు ఈ యొక్క బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ యొక్క కేసు విషయంలో చాలా మందికి తలనొప్పిగా మారింది. ఒకవైపు బండి సంజయ్ చిక్కుల్లో చిక్కున్నాడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ, ఈ 3 కోణాలకు మనం పరిశీలించినట్లయితే బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలని విపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే బర్తరఫ్ చేయాలి, ఆయన పదవి నుంచి తొలగించాలి, లేదా ఆయన నైతిక బాధ్యత వహించి కుమారుడు చేసిన పొరపాటుకు, మొదటగా తన కుమారుడికి ఏం తెలియదు, ఎలాంటి పొరపాటు చేయలేదు, ఆ అమ్మాయి పరిచయం లేదన్నాడు, తర్వాత పరిచయం అన్నాడు. సో ఇప్పుడు జైలుకు పంపించాడు. అంటే పోలీసులకు అప్పగించిన తర్వాత కోర్టు జైలుకు పంపించింది. సో ఈ నేపథ్యంలో విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే అసలు తప్పే చేయలేదన్న వ్యక్తి వాళ్ళ జైల్లో ఉన్నాడు. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మొదట తప్పు చేయలేదన్న వ్యక్తి ఇప్పుడు ఆల్రెడీ దాదాపు అన్ని కూడా ప్రూఫ్స్ అన్ని రుజువు అవుతున్న నేపథ్యంలో బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోడీ జోక్యం చేసుకొని పదవి నుంచి తీసేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దీని మీద బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఉధృతం చేసే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. దాంతో పాటు బీజేపీ హైకమాండ్ కూడా, అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా అటు పార్టీ పరంగా కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ పరంగా కూడా నివేదిక కావాలని కోరినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అఫీషియల్ రిపోర్టు గవర్నర్ లేదా ఇంటెలిజెన్స్ నుంచి వెళ్తుంది. అదేవిధంగా పార్టీ పరంగా ప్రెసిడెంట్ నుంచి కావచ్చు, మిగతా క్రమశిక్షణ సంఘం నుంచి కావచ్చు, ఒక నివేదిక బీజేపీ నుంచి కోరినట్టుగా మనకు అమిత్ షా, అదేవిధంగా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ వీళ్ళని కోరినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ రిపోర్టు ఒకవేళ బండి సంజయ్ కనుక నెగిటివ్ కనుక వెళ్తే, ఆయనకు వ్యతిరేకంగా వెళ్తే ఖచ్చితంగా ఆయన పదవికి గండమే అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా బీజేపీలో 2 విభాగాలు, ఈయనకు వ్యతిరేకమైన వర్గం కూడా ఉంది. ఎప్పటి నుంచో బండి సంజయ్ ని కాస్త దూరం పెట్టాలి అనే ఆలోచనలో ఒక వర్గం పనిచేస్తా ఉంది. ఇది అవకాశంగా, ఇదే అదనుగా భావిస్తుంది ఒక ఆయనకు వ్యతిరేక వర్గం. సో దీంతో బండి సంజయ్ యొక్క బండి భగీరథ్ యొక్క వ్యవహారము పార్టీకే తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. రేపు లోకల్ ఎలక్షన్స్ కావచ్చు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, వీటిలో మనం వెళ్ళాలంటే ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా, గ్రౌండ్కి వెళ్తే ఈ యొక్క ఆయన కుమారుడు యొక్క కేసే చాలా మంది ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలు కూడా కొంత నెగిటివ్ వెళ్ళింది గ్రౌండ్ లోకి. కాబట్టి ఖచ్చితంగా తను తప్పిస్తే ఎంతో కొంత మనకు మేలవుతుందనే ఆలోచన రిపోర్ట్ ఇచ్చే ఏర్పాట్లు బీజేపీ నుంచి వెళ్తున్నాయని మనకు సమాచారం వస్తుంది. దీంతో పాటు కాంగ్రెస్ కూడా తలనొప్పిగా మారింది. ఎందుకంటే స్వయంగా బీఆర్ఎస్ నుంచి కావచ్చు, మహిళా సంఘాల నుంచి కావచ్చు, ఇది రేవంత్ రెడ్డి బండి సంజయ్ కి సహకరిస్తున్నాడు, లోపకాయ ఒప్పందం ఉంది, వీళ్ళిద్దరు కుమ్ముక్కయ్యారని ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న ఒక వర్గం ఉంది, సీనియర్లు. సో మొదటి నుంచి ఈయనను వ్యతిరేకిస్తున్నారు. సీఎం అయిన వెంటనే కొంచెం కామ్ గా ఉన్నారు. అవకాశం వస్తే ఈయన మీద రేవంత్ మీద కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక అవకాశంగా మారింది. సో సీనియర్లు అందరూ కూడా హైకమాండ్ కు, రాహుల్ గాంధీకి ఈ యొక్క విషయాన్ని, అంటే దీంట్లో బండి సంజయ్ కుమారుడికి, అది బీజేపీలో ఉన్నాడు, ఆ బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తికి, ఆయన కుమారుడికి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు అనే ఒక సీక్రెట్ రిపోర్ట్ కూడా కాంగ్రెస్ నుంచి ఢిల్లీ హైకమాండ్ పెద్దలకు చేయాలనే ఆలోచనలో ఇక్కడ సీనియర్లు, గాంధీ భవన్ వర్గాల ద్వారా మనకు తెలుస్తా ఉంది. అంటే ఈ యొక్క బండి భగీరథ్ ఇష్యూ కేవలం ఒక క్రైమ్ విషయం కాదు, ఇదంతా కూడా అటు బీజేపీకి తలనొప్పిగా మారింది, ఇటు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. కాబట్టి సో మరో కొన్ని రోజులలో ఈ యొక్క విషయం వ్యవహారం తెలియనుంది. ఈ కేసు ఎంత మందిని, ఎన్ని పార్టీలు ఇబ్బంది పెడుతుందో మనం చూడాలి. మొత్తం మీద బండి భగీరథ్కి అయితే చాలా ఇబ్బందిగా మారింది. మరొక కొత్త సెక్షన్లు కూడా నమోదు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. తన ఫోన్ అంతా కూడా తీసుకొని దాన్ని ట్రేస్ చేస్తున్నారు. డిలీట్ అయిన మెసేజ్లు, వీడియోలు, ఇంకేమున్నాయి, ఎవరితో పరిచయాలు ఉన్నాయి, ఈ కేసు ఎక్కడి దాకా వెళ్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.